అలానే వాళ్ళ పరిచయం గురించి ప్రశ్నించినప్పుడు కూడా వేరే వేరే ఫ్రెండ్స్ ద్వారా అంటే కామన్ ఫ్రెండ్స్ ద్వారా మేము పరిచయం అయ్యాము. 4 years నుంచి మేము లవ్ లో ఉన్నాము, ఇప్పటికీ వివాహం చేసుకున్నాము. ఎవరు ఎంత ప్రెషర్ చేసినా కూడా మేము వెనక్కి తగ్గేది లేదు అని అంటున్నారు. అబ్బాయి కూడా ఇంజనీరింగ్ చదివారని చెప్తున్నారు రజనీకాంత్. వీళ్ళ పరిచయం ఎక్కడైనట్లు సమాచారం అందిస్తున్నారు. శ్రీజ ఫ్రీగా మాట్లాడుతుందా? భరద్వాజతో ఎక్కడ పరిచయం? కాలేజీ మేట్ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? రజనీకాంత్ మాలతి, వీళ్ళిద్దరు పరిచయం ఎక్కడ జరిగినట్లు ఏమైనా సమాచారం అందించడం జరిగిందా? భరద్వాజతో శ్రీజ ఎక్కడ పరిచయం ఏర్పడింది? వీళ్ళ మధ్య ప్రేమ ఏ సందర్భంలో చిగురించింది అనే విషయం మీద ఏమన్నా వివరాలు అందించడం జరిగిందా? అంటే పర్టికులర్ గా ప్లేస్ ఎలా జరిగింది ఏంటి అనేది చెప్పలేదు, కానీ కామన్ ఫ్రెండ్స్ ద్వారా మాకు పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది అని చెప్తున్నారు. అందుకే ఇంత దూరం వచ్చింది వివాహం. ఇప్పుడు అంటే వాళ్ళకి అమ్మాయికి 19 years, అబ్బాయికి 21 years అని చెప్తున్నారు. ఈ వివాహ వయసు వచ్చే వరకు ఆగుదామని ఇంతకాలం ఆగామని చెప్తున్నారు రజనీకాంత్. అందుకే ఇప్పుడు చెప్పకుండా చెప్తే ఎన్ని అభ్యంతరాలు వస్తాయనే ఉద్దేశంతో నేను ఎవరికి చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఈ రోజు నేను ఉదయం ఎస్కేప్ అయిపోయి ఇంట్లో నుంచి బయటకు వచ్చానని అమ్మాయి శ్రీజ చెప్తుంది రజనీకాంత్. మాలతి, అసలు ఈ రోజు పెళ్లి జరుగుతుందనే వివరాలు TV9 కి ఏ రకంగా వచ్చినాయి? మీకు ఏ రకంగా దీనికి సంబంధించిన సమాచారం అందింది? దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏ రకంగా జరిగింది? ఈ రోజు చాలా సడన్ గా దీనికి సంబంధించిన విషయం బయటకు వెలుగులోకి వచ్చిందని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రకంగా వచ్చింది ఒకసారి చెప్పండి. రజనీకాంత్ వినిపించట్లేదు. మాలతి, ఈ రోజు ఈ పెళ్లికి సంబంధించిన విషయం ఏ రకంగా వెలుగులోకి వచ్చింది? సడన్ గా విషయం వెలుగులోకి వచ్చిందని కొంతమంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. TV9 కి ఎస్పెషల్లీ మీకు ఈ సమాచారం ఏ రకంగా చేరుకుంది? రజనీకాంత్, ఈ రోజు ఉదయం TV9 స్క్రోలింగ్ లో వచ్చిన నంబర్ ని, బిజినెస్ న్యూస్ చెప్పడం కోసం వచ్చిన నంబర్ ని చూసి మనకి ఆ వివాహంలో పాల్గొన్న అతని ఫ్రెండ్స్, శిరీష్ భరద్వాజ్ ఫ్రెండ్స్ మనకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మేము కూడా కన్ఫర్మ్ చేసుకోవడానికి కొంతవరకు టైం పట్టింది. అంటే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఇక్కడ బోయిన్పల్లి ఆర్య సమాజ భవన్ లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, దాన్ని మీరు కవర్ చేయడానికి రావాలని TV9 అడిగారు. అయితే మనం కూడా అప్పుడు అంటే ఏ విషయానికి అది ఎంత విషయం ఏంటి అనేది తెలుసుకోకుండా ఎలా వెళ్ళడం అనేది మనం మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి అది ఏంటో చెప్పండి అంటే కూడా వాళ్ళు చెప్పలేదు. మా ఫోన్ ట్యాప్ లో అవుతున్నాయి, మాకు చాలా ప్రమాదం ఉందని మనకు చెప్పారు. అయితే తర్వాత మనం కొంచెం ఇన్వెస్టిగేట్ చేసి ఏంటి అనేది తెలుసుకున్నాము. తర్వాత మళ్ళీ శిరీష్ భరద్వాజ్ వాళ్ళ ఫ్రెండ్స్ మనకు ఫోన్ చేసి ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఆ విజువల్స్ ఇవ్వడానికి, ఆ ఇంటర్వ్యూ ఇవ్వడానికి, అంటే వాళ్ళు వివాహం చేసుకున్న విషయాన్ని అందరికీ చెప్పడానికి మనల్ని పిలిచారు. అప్పుడు మనం వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకున్నాం రజనీకాంత్. మాలతి, టోటల్ గా మీరు పెళ్లి నూతన దంపతుల దగ్గరికి ఇంటర్వ్యూ కోసం వెళ్లే సందర్భంలో, మిమ్మల్ని తీసుకెళ్లే సందర్భంలో ఎవరైతే భరద్వాజ్ శ్రీజ స్నేహితులు ఉన్నారో మిమ్మల్ని తీసుకెళ్లే సందర్భంలో చాలా సినిమాటిక్ గా మీరు ఎక్కడ మిమ్మల్ని ఒక ప్లేస్ లో ఉండమంటాం. మాలతి, నా మాట వినిపిస్తూ ఉందా? మాలతి, రజనీకాంత్ మాలతి, మిమ్మల్ని శిరీష్ భరద్వాజ కావచ్చు, శ్రీజ వీళ్ళ స్నేహితులు మిమ్మల్ని నూతన దంపతుల దగ్గరికి తీసుకువెళ్లే సందర్భంలో అంతా తీసుకెళ్లిన తీరు మీరు నాకు డిస్క్రైబ్ చేసిన తీరు చూస్తుంటే అంత సినిమాటిక్ గా జరిగినట్టు మాలతి టెలిఫోన్ లైన్ కట్లైన్ ఉంటుంది. సెల్ ఫోన్ సిగ్నల్స్ కొంత సమస్య కారణంగా ఆమె పూర్తి వివరాలు అందించలేకపోయారు. మరి కొద్దిసేపట్లో ఆమెను మళ్ళీ కాంటాక్ట్ చేద్దాం. ప్రస్తుతం మా ప్రతినిధి చంద్రకాంత్ టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. చిరంజీవి ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఆయన వివరిస్తారు. చంద్రకాంత్, చిరంజీవి ఇంటి దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? చిరంజీవి ఇంటి దగ్గర నూతన ఎవరైతే శ్రీజ, చిరంజీవి కుమార్తె శ్రీజ పెళ్లికి సంబంధించిన చర్చ గానీ ఏమైనా జరుగుతూ ఉందా? ఎటువంటి హడావిడి కనిపించడం లేదు. ఇక్కడికి ఇప్పుడు కొద్దిసేపటి క్రితం విజయవాడకు చెందిన ఫ్యాన్స్ ఒక 15-20 మంది ఇక్కడికి రావడం జరిగింది. అయితే వాళ్ళు వచ్చినప్పుడు చిరంజీవి లేడు అని చెప్పేసి ఇక్కడ చిరంజీవి వాళ్ళు ఎవరు లేరు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఇక్కడ సెక్యూరిటీ పంపించేయడం జరిగింది. అయితే ఇక్కడ పూర్తిగా ఇక్కడ మేము అడిగినప్పటికీ సెక్యూరిటీ వాళ్ళు ఎవరు లేరు ఇంట్లో అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉండే పని వాళ్ళు కానీ వేరే వాళ్ళని అడిగితే చిరంజీవి వాళ్ళ కొడుకు ఇంట్లోనే ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు. కానీ సెక్యూరిటీ మాత్రం ఎవరు లేరు, ఎవరు రావడానికి వీల్లేదని చాలా క్లియర్ గా చెప్తున్నారు. అయితే ఫ్యాన్స్ ఇప్పటి వరకు ఇంకా ఈ వార్త తెలిసిన తర్వాత ఇప్పటి వరకు ఎవరు రాలేదు. కానీ ఆ విజయవాడకు చెందిన ఫ్యాన్స్ ఇక్కడికి ఉన్నప్పుడే వాళ్ళకు TV9 మెసేజ్ వచ్చిందని చెప్పి వాళ్ళకు ఫోన్ వచ్చింది. వాళ్ళు ఇమీడియట్ గా ఇట్లా TV9 లో బ్రేకింగ్ వచ్చిందనే విషయం ఇక్కడ సెక్యూరిటీతో మాట్లాడటం కూడా జరిగింది. అయితే అటువంటివి ఏమీ తెలియదు, ఇక్కడ ఎవరు లేరు, మీరు ఇమీడియట్ గా వెళ్ళిపోండి అని చెప్పి సెక్యూరిటీ వాళ్ళని ఇక్కడ నుంచి పంపించేయడం జరిగింది రజని. అయితే ఇప్పుడు మరి బ్రేకింగ్ తర్వాత ఏమన్నా ఇక్కడికి ఫ్యాన్స్ వస్తారేమో కానీ ఇప్పటి వరకు అయితే ఎవరు రాలేదు ఇక్కడ వరకు ఇంటి దగ్గరికి. మీ దగ్గర సమాచారం ఉందా చిరంజీవి ఇంట్లో ఉన్నారని చెప్పి సమాచారం ఏమైనా ఉందా, లేకపోతే చిరంజీవి ఇతరత్ర మీద బయటకి వెళ్ళినట్లు ఏమైనా సమాచారం ఉందా?
అయితే చిరంజీవి ఇంట్లోనే ఉన్నాడని చెప్పి కొంతమంది ఇక్కడ వేరే ఈ పక్క ఇళ్ల వాళ్ళు చెప్తున్నారు. కానీ సెక్యూరిటీ మాత్రం అసలు చిరంజీవి చరణ్ ఇద్దరు ఇంట్లో లేరు, మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారని చెప్పి దగ్గరకు రానియడం లేదు ఇంటి దగ్గరికి. అయితే చిరంజీవి ఇంట్లోనే ఉన్నాడని చెప్పి కొంతమంది దగ్గరలో ఉండే పని వాళ్ళు అది చెప్తున్నారు. చిరంజీవి బయటికి వెళ్ళలేదని కూడా వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. కానీ సెక్యూరిటీ మాత్రం చిరంజీవి లేడు, మీరు ఎందుకు వస్తున్నారని చెప్పి ఫ్యాన్స్ ని ఇక్కడికి వచ్చిన వాళ్ళని పంపించేయడం జరిగింది. రజని, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రకాంత్. మీరు చిరంజీవి ఇంటి దగ్గరే ఉండండి. ఈ రోజు సాయంత్రంలోగా శ్రీజ నూతన దంపతులు చిరంజీవిని కలుస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. శ్రీజ ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఆమె చిరంజీవిని కలిసే విషయాన్ని మాకు మీరు అందజేయండి. ప్రస్తుతం మా ప్రతినిధి ఎంఎన్వి ప్రసాద్ టెలిఫోన్ లైన్ లో ఉన్నారు పెళ్లికి సంబంధించిన వివరాలు అందించడానికి. ప్రసాద్, మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? ప్రసాద్, మీ దగ్గర నూతన ఈ రోజు శ్రీజ శిరీష్ భరద్వాజానికి పెళ్లికి వివరాలు ఏమన్నా? టెలిఫోన్ కట్లైనట్లుంది. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ సిఏ 2వ సంవత్సరం చదువుతుంది. ఆమె హైదరాబాద్ బేగంపేటకు చెందిన గాడి శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. భరద్వాజ్ 22 సంవత్సరాల వ్యక్తి, బీటెక్ పూర్తి చేశాడు. ఈ నెల 12వ తేదీన బోయినపల్లిలో ఉన్న ఆర్య సమాజానికి వెళ్లి అక్కడ తాము పెళ్లి చేసుకోవాలని ప్రతిపాదన చేశారు. అయితే ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసిన తర్వాత ఈ రోజు ఉదయం 11:30కి పెళ్లి జరిగినట్లు సమాచారం ఉంది. ప్రస్తుతం మా ప్రతినిధి ఎంఎన్వి ప్రసాద్ టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రసాద్, మీ దగ్గర ఏం సమాచారం ఉంది పెళ్లికి సంబంధించి? రజనీకాంత్ ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ వివాహం ఈ రోజు ఉదయం 10:30 నుంచి 11:30 గంటల సమయం మధ్యలో జరిగింది. బోయినపల్లిలో జరిగినటువంటి వివాహానికి కేవలం అంటే శ్రీజ బంధువులు రాకుండా కేవలం స్నేహితులు దాంతోపాటు పెళ్లి కొడుకైనటువంటి శిరీష్ భరద్వాజ్ కి సంబంధించినటువంటి కొంతమంది ఫ్రెండ్స్ మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. సాధారణంగా మెగాస్టార్ కూతురు వివాహం అంటే చాలా ధూమ్ధామ్ గా అట్టహాసంగా జరుగుతుంది. కానీ ఈ వివాహం దీనికి భిన్నంగా హైదరాబాద్ లోని బోయినపల్లిలో ఆర్య సమాజ్ లో చాలా సాదా సీదాగా జరిగింది. ఈ వివాహం జరుగుతుందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ నెల 12వ తారీఖున ఈ వివాహం జరుగుతుందని కేవలం ఆ ఆర్య సమాజ్ లోని మేనేజర్ కి మాత్రమే సమాచారం ఉంది. తన తండ్రి చిరంజీవి తాను కుమార్తెనని చెప్పుకున్నటువంటి శ్రీజ తాను వివాహం శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని చేసుకోబోతున్నానని చెప్పి అక్కడ ఉన్నటువంటి మేనేజర్ కి తెలియజేసిన తర్వాత ఈ నెల 12న తెలియజేసిన తర్వాత దీనికి సంబంధించి 17వ తారీఖున ఈ వివాహానికి ముహూర్తం కాదు కానీ దాదాపు అటువంటి ఆర్య సమాజ్ సంప్రదాయం ప్రకారం ఒక ముహూర్తం నిర్ణయించారు. ఆ ముహూర్తానికి వీళ్ళిద్దరు పెళ్లి కూడా ఈ రోజు జరిగింది. పట్టుబట్టల్లో చాలా హుందాగా ఉన్న దాంట్లోనే సంప్రదాయబద్ధంగా ఈ వివాహం చేసినట్లు ఆర్య సమాజ్ ప్రతినిధులు, ఆర్య సమాజ్ మేనేజర్ కూడా బృహస్పతి తెలిపారు. అయితే కొద్దిసేపటి క్రితం అంటే ఈ వధూవరులిద్దరూ కూడా చాలా రహస్య ప్రాంతానికి మీడియాతో పాటు కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు రావచ్చనేటువంటి ఉద్దేశంతో రహస్య ప్రాంతానికి కూడా వెళ్లిపోయారు. శ్రీజ 18 సంవత్సరాలు దాటినటువంటి యువతి, అట్లాగే శిరీష్ భరద్వాజ 22 సంవత్సరాలు. నూతన దంపతులు వాళ్లే మీడియాని ఇన్వైట్ చేశారు, వాళ్లే మీడియాకి సమాచారం అందించారు. ఎస్పెషల్లీ టీవీ9 కి వాళ్లే ఫోన్ ద్వారా సమాచారం అందించి రమ్మని చెప్పి ఆహ్వానించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏ రకంగా చెప్తారు? వాళ్ళు మీడియాని తమ పెళ్లిని గురించి మీడియాకు వివరించడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందని చెప్పి అంచనా వేయగలుగుతారు? ముందుగా చాలా పరిమితమైన సంఖ్యలోనే చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ని వాళ్ళు ఆహ్వానించారు. అయితే ఈ వివాహానికి సంబంధించిన సమాచారం ముందు టీవీ9 కి ఈ సమాచారం ఫస్ట్ టీవీ9 కి వచ్చింది. ఆ సమాచారాన్ని టీవీ9 కూడా చాలా పకడ్బందీగా దాన్ని మొత్తం చిత్రీకరణ దృశ్యాలన్నింటి కూడా సేకరించింది. అయితే ఈ నెమ్మదిగా ఈ వార్త ప్రచారంలోకి వెళ్లడం అట్లాగే పబ్లిక్ లోకి రావడంతో కాస్తంత కళ చెందినట్లుగా కనిపిస్తున్నారు. అంటే ముఖ్యంగా ఏంటంటే వివాహం ఈ దృశ్యాలు ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. దాంతోపాటు కుటుంబ సభ్యుల నుంచి కూడా దీని తర్వాత ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. తమ వివాహం దృఢంగా ఉండాలనే ఉద్దేశం కూడా వధూవరులు ఇద్దరు వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే ఆర్య సమాజ్ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. వివాహం దృఢంగా ఉండాలని 10 కాలాల పాటు నిలవాలని కూడా కోరుకుంటున్నారు. అయితే చిరంజీవి మెగాస్టార్ కావడంతో పాటు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో ఉండటం, ఆయన మీద అనేక రకాలైన ఒత్తిళ్లు రావడం కూడా అనేక ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నటువంటి వధూవరులు ఇద్దరు ఈ వివాహాన్ని చాలా పకడ్బందీగా అంటే చేసుకున్నటువంటి వివాహాన్ని చాలా పకడ్బందీగా నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం మన టీవీ9 రిపోర్టులతో
ప్రస్తుతం కొంత వీళ్ళు సమాచారాన్ని పంపుతూ ఉన్నారు, వాళ్ళతో టచ్ లో కూడా ఉన్నారు. అయితే మిగతా వాళ్ళకి అంటే కుటుంబ సభ్యులకు కానీ స్నేహితులు కానీ ఈ సమాచారం కూడా ఎక్కడ లీక్ కాకుండా, ఎటువంటి విషయంలోనైనా ఎలాంటి సమాచారాన్ని కూడా బయటకు లీక్ చేయకుండా చాలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అభిమానుల నుంచి వచ్చేటువంటి ఒత్తిడి కూడా దీనికి ప్రధానమైన కారణంగా కనిపిస్తోంది. అభిమానులు కోట్లాది సంఖ్యలో, వేలాది సంఖ్యలో, లక్షలాది సంఖ్యలో చిరంజీవికి ఉన్నారు. ఈ అభిమానులు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలగజేస్తారా, లేదంటే ఎటువంటి ఇబ్బందులైనా వస్తాయా అనేటువంటి అభిప్రాయం కూడా చిరంజీవి కుమార్తె శ్రీజలో కనబడుతుంది. అలాగే శిరీష్ భరద్వాజ్